న్యూ ఇయర్ వేళ నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సుల రద్దు. హైదరాబాద్ సిపి సజ్జనార్ వార్నింగ్. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగరంలో డ్రగ్స్ కట్టడిపై హైదరాబాద్ నగర పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. జీరో డ్రగ్స్ విధాన లక్ష్యంగానే కఠిన చర్యలు చేపట్టాలని నగర పోలీసులకు సిపి సజ్జనార్ సూచించారు. బంజారాహిల్స్లోని తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్లో శుక్రవారం హెచ్ఎన్యూ టాస్క్ ఫోర్స్ స్పెషల్ బ్రాంచ్, వెస్ట్ జోన్, సిసిఎస్ తదితర విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డ్రగ్స్ వినియోగాన్ని ఉపేక్షించలేదని స్పష్టం చేశారు. ఇవాళ నుంచే నగరంలోని పబ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఈవెంట్లు జరిగే ప్రదేశాల్లో ప్రత్యేక నిఘా బృందాలను మోహరించాం. ప్రధాన వేదికలతో పాటు సర్వీస్ అపార్ట్మెంట్లు, హాస్టళ్లు, పార్టీలు జరిగే ప్రైవేట్ ప్లేస్లపైన నిఘా ఉంటుందనేసి సజ్జనార్ పేర్కొన్నారు. గత 2 నెలల్లో డ్రగ్స్ కేసులు నిందితులుగా ఉన్న వారి కదలికలను కూడా నిశ్చితంగా గమనిస్తున్నాం. డ్రగ్స్ సరఫరా చేసేవారు, వాటిని అలవాటు పడిన వారి జాబితాను సిద్ధం చేసి వారిపై నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. నగరానికి కొత్తగా వచ్చే వారి వివరాలను కూడా ఆరా తీస్తున్నట్టు సిపి తెలిపారు. అలాగే నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా హోటళ్ళు, హాస్టళ్ళు, రెస్టారెంట్లు, ఈవెంట్ ఫామ్ హౌస్లపై ఖచ్చితంగా రాత్రి 1 గంట వరకు మూసివేయాలని నిబంధన పెట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు. అవసరమైతే వాటి లైసెన్స్లు రద్దు చేస్తామని చెప్పారు. మైత్రి వనం, నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్, కేబీఆర్ పార్కు సహా మిగతా రద్దీ ఉండే ప్రాంతాల్లో చెక్ పోస్టులు, బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు సిపి వివరించారు. సర్వీస్ అపార్ట్మెంట్లు, హాస్టల్లో జరిగే ప్రైవేట్ వేడుకలపై కూడా నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు. నిఘా పేరుతో సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని పోలీసులకు సూచించారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించి ఈ న్యూ ఇయర్ వేడుకలను అందరూ శాంతియుతంగా చేసుకోవాలనేసి సిపి పిలుపునిచ్చారు.